రాఖీ పండుగకు ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుసా? శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమి లేదా రక్షాబంధన్ పేర్లతో పిలుస్తారు. రాఖీ లేదా రక్షా పండుగను మన దేశంలో ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశానికే పరిమితమైన ఈ సంప్రదాయం తర్వాత దేశమంతటా వ్యాపించింది. ఆ రోజు అంటే ఆగస్టు 19 అన్న లేదా తమ్ముడు, అన్నాదమ్ముల వరసయ్యే వాళ్ళందరికీ అక్కా చెల్లెళ్ళు రాఖీ కడతారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాఖీ పౌర్ణమికి ఎన్ని పేర్లో? శ్రావణ పౌర్ణమికి భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో విభిన్నమైన పేర్లు ఉన్నాయి. మన దగ్గర రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్ అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలోనూ రక్షాబంధన్గా పిలిచే ఈ పండుగను సావని, సలోవా అని కూడా అంటారు. దక్షిణాదిలో నారికేళ పౌర్ణమి, అవని, అవిత్తమ అనే పేర్లతో, గుజరాత్లో పవిత్రోపాన అనే పేరుతో పిలుస్తారు. మహారాష్ట్రలో ధినిలో సరాలి పూర్ణిమగా జరుపుకుంటారు. మహారాష్ట్ర కోస్తా తీరాల్లో కొలిస్ అనే మత్స్యకారులు వరుణదేవుణ్ణి ఆరాధ్య దైవంగా కొలుస్తారు. రాఖీ పండుగ సందర్భంగా వీళ్ళు కొబ్బరికాయల్ని సముద్రంలోకి విసిరి వరుణదేవుణ్ణి పూజిస్తారు. సంపదలకు ప్రతీక అయిన సింధూరాన్ని ఒకరి నుదిటిపై మరొకరు వద్దుతారు. పశ్చిమ బెంగాల్, ఒరిస్సాలలో గులాద్ పూర్ణిమ పేరుతో రాధాకృష్ణులను పూజించిన తర్వాత మహిళలు తమ సోదరులకు రాఖీలు కడతారు. బంధం నిలిపే రాఖీ బంధన్. రాఖీ అంటే రక్షణ అని అర్థం. రక్ష అంటే రక్షించడం, బంధన్ అంటే కట్టడం. ఒక ఇంటి ఆడపడుచు తన అన్న లేదా తమ్ముడు వేసే ప్రతి అడుగు విజయం వైపే సాగాలని, తన సోదరుడు అత్యున్నత శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటూ నుదుట కుంకుమ పెట్టి సన్నటి దారం, ఒక తోరణంతో తయారు చేసిన రాఖీని వాళ్ళ చేతికి కడుతుంది. తరువాత నోటిని తీపి చేసి హారతి పడుతుంది. అప్పుడు సోదరుడు తన సోదరికి ఏ కష్టం వచ్చినా కాపాడతానని వాగ్దానం చేస్తారు. ఆ పైన తనకు తోచిన కానుకలను అందిస్తాడు. ఈ పండుగకు కుల, మతాల పట్టింపు లేదు. పేద, గొప్ప తేడా అసలే ఉండదు. భర్తకు కట్టేవాళ్ళు. పురాణాల్లో దేవుళ్ళు, రాక్షసుల మధ్య ఎప్పుడూ యుద్ధం జరుగుతూనే ఉండేది. ఓసారి దేవతల రాజు ఇంద్రుడు యుద్ధంలో ఓడిపోతాడు. దాంతో ఇంకా రాక్షసులతో యుద్ధంలో గెలవలేనని అనుకుని ఇంద్రుడు దేవతలందరినీ తీసుకుని అమరావతిలో తలదాచుకుంటాడు. ఇంద్రుడి నిస్సహాయతను గమనించిన ఆయన భార్య సచీదేవి తన భర్తకు తిరిగి ఎలాగైనా శక్తినివ్వాలని ఆలోచిస్తుంటుంది. ఇంతలో రాక్షసరాజు అమరావతిని కూడా ఆక్రమించుకోబోతున్నాడని, అమరావతి మీదకి యుద్ధానికి రాబోతున్నాడని సమాచారం వస్తుంది. సరిగ్గా ఆ రోజు శ్రావణ పూర్ణిమ అవడంతో పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీనారాయణులను సచీదేవి పూజిస్తుంది. తర్వాత పూజించిన రక్షల్ని ఇంద్రుడి చేతికి కడుతుంది. అప్పుడు తన శక్తిని తిరిగి తెచ్చుకున్న ఇంద్రుడు రాక్షసరాజును ఓడించి తిరిగి 3 లోకాలను గెలుచుకుంటారు. అప్పుడు సచీదేవి ప్రారంభించిన రక్షాబంధనోత్సవ తోరణం తర్వాత కాలంలో రాఖీ పౌర్ణమిగా జరుపుకోవడం ఆచారంగా వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ పండుగను అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్లే కాదు, భార్యాభర్తలు కూడా జరుపుకోవచ్చని పండితులు అంటున్నారు. రాఖీ పౌర్ణమి అంటే ఏముంది, ఇంట్లో ఉన్న అన్న లేదా తమ్ముడికి రాఖీ కట్టడమే కదా అనుకుంటారు పెళ్ళి కాని అమ్మాయిలు. కానీ ఆ పండుగ విలువ అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా పెళ్ళయ్యాక తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగిన అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు పెళ్ళిళ్ళు కాగానే 2 వేరువేరు కుటుంబాలుగా మారతారు. అలాంటప్పుడు తమ ప్రేమను వ్యక్తపరచడానికి, బంధాన్ని పెంచుకోవడానికి ఏడాదంతా ఈ రాఖీ పౌర్ణమి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎంత దూరంలో ఉన్నా ఆ రోజు మాత్రం ఒకచోట కలిసి మనసులోని సంతోషం, బాధను పంచుకుంటారు. ఈ పండుగకు అంత ప్రత్యేకత ఉంది.